అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే తమ్నెల్ చూసే ఉంటారు కదా, అర్థమైపోయే ఉంటుంది ఈ పాటికి. సో కేదారేశ్వర వ్రతం గురించే ఉంటుంది టోటల్ వ్లాగ్. అయితే చూస్తున్నారు కదా ఎంత మంచు ఉందో. ఆ రోజైతే ఫుల్ మంచు, ఫుల్ వర్షం కూడా పడింది. సో ఏ పని మనం మొదలుపెట్టినా కూడా, ఏ పూజలు చేసుకున్నా, ఏ వ్రతాలు చేసుకున్నా కూడా గుడికి అయితే వస్తుంటాం కదా. మా సైడ్ అయితే పోషమ్మ తల్లి దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొట్టి మొక్కుకొని వెళ్తామన్నమాట. సో ప్రతిసారి ఇదే జరుగుతుంది, ఎందుకంటే మా సైడ్ ఇది ఒక ఆచారం అని అనుకోండి. సో ఇలా అయితే దేవుడి దగ్గరికి వచ్చి మనము ఇలా మొక్కుకొని అమ్మకు మంచిగా నైవేద్యం, బోనం చేసేవాళ్ళు బోనం, ఇలా ఇవన్నీ అయితే చేసి వెళ్తుంటారనమాట. ఇంకా అక్కడికి గుడికి వెళ్ళేసి ఇవన్నీ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఆ రోజు వర్షం పడింది అన్నాను కదా, నేనైతే రంగులు వేద్దాం అనుకున్నాను పండుగ రోజు. అన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, కానీ ఫుల్ వర్షం వచ్చిందనమాట. అందుకోసమని ఇంకా కలర్స్ అయితే వేయలేదు. సో ఇలా దేవుడి దగ్గర అయితే మంచిగా మొక్కేసుకొని అయితే వచ్చామన్నమాట. మీ సైడ్ కూడా ఇలాగే వెళ్ళి చేస్తారా అన్నది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ముందుగా మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం అయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ అయితే మీ దాకా వచ్చేస్తాయి అనమాట. అండ్ ఈ వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ఒక కమెంట్ చేసేయండి. సో ఇక్కడైతే నేను బోనం సర్వలు అయితే అన్నీ తీసి క్లీన్ చేస్తున్నాను అనమాట. పండుగ వచ్చిందంటే పండుగ కళ అనేది ఇలా మనం ఈ పనులు చేస్తున్నాం కదా, దాంతోనే మనకు అనిపిస్తుంది అనమాట. పండుగ కళ అనేది వచ్చేస్తుంది, పండుగ వాతావరణం అనేది వచ్చేస్తుంది అనమాట. సో నేను ఎవ్రీ టైం దేవుడికి బోనం చేసేటప్పుడు ఈ సర్వలే యూజ్ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ ప్యాక్ చేసి పైన సజ్జపర పెడతాను అనమాట. తర్వాత తీసి ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ నేను సపరేట్ అనమాట. ఇప్పుడు మల్లన్న బోనాలకు సపరేట్, ఇంకా ఇక్కడ ఇలా వ్రతం చేసుకునేటప్పుడు నోములు చేస్తాం కదా, అప్పుడు సపరేట్గా ఉన్నాయన్నమాట బోనాలు. దానికే సపరేట్గా పెట్టుకుంటాను. సో మనం లాస్ట్ ఇయర్ చేసిన నోముల పందిరి ఉంటుంది కదా, ఆ పందిరి ఏంటంటే ఇప్పుడు తీస్తామన్నమాట. 1 year వరకు అలాగే ఉంటుంది ఆ పందిరి. సో ఇప్పుడు తీస్తున్నారు చూడండి మా ఆయన అయితే. ఇలా మొత్తం అన్నీ ఒక సంచిలో నీట్గా తీసుకోవాలన్నమాట. ఈ తీసినవి ఏం చేయాలన్నది కూడా నేను లాస్ట్లో చెప్తాను. ఆ తర్వాత పుట్టమన్ను తీసుకురావాలన్నమాట. ఇప్పుడు మనం ముందు వేసి ఉంటాం కదా పందిరి, ఆ పందిరి దగ్గర ఉన్న పుట్టమన్నుతో పాటు కొంచెం కొత్త పుట్టమన్ను కూడా తీసుకొచ్చి యాడ్ చేసి మళ్ళీ ఇలా గద్దెల్లా అయితే పెట్టాలన్నమాట. చుట్టూ ఈ కర్రలు అనేవి, ఈ ఆకులు అనేవి అన్నీ కూడా ఫ్రెష్గా ఆ రోజే తీసుకొని రావాలి. సీతాఫల చెట్టు అంటాం కదా, చిత్తలపండు చెట్టు, చిత్తలపండు ఆకులు, ఇవే తీసుకొని వచ్చి యూజ్ చేస్తారు. తంగేడు పువ్వు అయితే మస్ట్ ఈ పూజలో అయితే. ఇంకా ఇలా అయితే పందిరి అయితే వేస్తారు అనమాట. సో ఇలా అన్నీ అయితే అరేంజ్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా, మనిషికి ఒక పని చేస్తున్నా కూడా ఈ పని అయితే తొందరగా అయిపోదన్నమాట. చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది ఈ వ్రతం కోసం అయితే. సో ఇలా పందిరి కింద అంతా కుదిర్చి బొట్లు అయితే పెడతారనమాట. ఎలాగా అంటే ఇది బియ్యం పిండి ఇంకా పసుపు కలిపిన మిశ్రమంతో చేసేదాన్నే పూతగంధం అని అంటారు. ఈ పూతగంధంతో అయితే మనం ఇలా కుదిర్చి బొట్లు పెట్టుకోవాలన్నమాట పందిరి కింద అంతా కూడా. చూస్తున్నారు కదా, పందిరి అయితే ఎంత మంచిగా వచ్చిందో, నిండుగా కలగా ఉంది కదా, ఇలా తంగేడు పూలతో ఎంత బాగుందో. అండ్ ఈ వ్రతం చేసుకోవాలంటే ఫాస్టింగ్ అయితే ఉండాలి. ఎవరైతే వ్రతం చేస్తున్నారో వైఫ్ అండ్ హస్బెండ్ ఫాస్టింగ్ ఉంటే సరిపోతుంది. ఈ వ్రతమే కాదు, ఏ వ్రతం చేయాలన్నా కూడా ఫాస్టింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్ కదా. సో ఇక్కడైతే ఫాస్టింగ్ ఉన్నాను నేను, మా హస్బెండ్ కూడా. సో ఇక్కడ మా మమ్మీ కూడా నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. మా మమ్మీ కూడా ఫాస్టింగే ఉంది, ఎందుకంటే ఈ పూజ పనులు చేస్తుంటాం కదా మనము. సో దానికోసం ఫాస్టింగ్ అయితే ఉంటుంది అనమాట. అలా చేయడం పుణ్యమే. సో ఇలా అయితే నేను అన్నీ తీసుకొని అరేంజ్ చేసుకుంటున్నా. నాకైతే అందరూ వచ్చి హెల్ప్ చేస్తున్నారు. అయినా కూడా నాకు ఈవినింగ్ అయితే అయ్యిందన్నమాట. మనకి స్వాతి అన్నది ఫ్రైడే వచ్చిందని అన్నాం కదా, అండ్ అమావాస్య అన్నది 4:30 కల్లా ముగిసిపోతుందని అయితే అన్నారనమాట. 4:30 లోపు పూజ చేసుకుందామని అయితే అన్నీ ముందు రోజు రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ వ్లాగ్ కూడా మీకు పెట్టాను, చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఈరోజు కంపల్సరీగా చేయాల్సిన పనులు అయితే ఈరోజు చేస్తున్నాం అనమాట. ఇలా బోనం అయితే వండాము ఈ సర్వల్లో. ఇందులో ఏముంటుందంటే పసుపన్నం ఉంటుంది ఒక దాంట్లో, ఇంకొక దాంట్లో బెల్లం అన్నం ఉంటుందన్నమాట. తర్వాత కలగూర అని వండుతారు, 5 రకాల కూరగాయలతో అయితే వండుతారనమాట. ఆ తర్వాత పచ్చిచారు అని చేస్తారు, బెల్లం శాఖ అండ్ వాటర్ ఇవైతే పెడతారనమాట. ఈ బోనం సర్వలు అయితే ఇలా పుదించుకొని అన్ని బొట్లు పెడుతున్నాను. అంతా కూడా పూతగంధంతోనే చేస్తారు ఈ వ్రతానికి అయితే.
సో నోములని కూడా అంటుంటాము, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా అయితే చెప్తుంటారు కదా వీటిని. సో ఇక్కడ అయితే అంతా మంచిగా నీట్గా పుదిచి బొట్లు అయితే పెడుతున్నా అనమాట. చాలా టైం టేకింగ్ ఈ ప్రాసెస్ అయితే, చాలా టైం అయితే పడుతుందన్నమాట. సో వీటికి అన్నీ పుదిచి బొట్లు పెట్టి కంకణాలు కట్టి అండ్ బంతి పూలు కట్టి ఇవన్నీ అయితే మంచిగా డెకరేట్ చేసి అయితే పెడతామన్నమాట. అండ్ మాది ఎంపుకం నోము అనమాట. ఎవ్రీథింగ్ ఏవైతే నేను ఏమేమి పెడతానో చాటలో అవన్నీ కూడా 21 అయితే మస్ట్ అండ్ షుడ్గా అయితే పెట్టాలన్నమాట. సో కొంచెం జాగ్రత్తగా అన్నీ అయితే తెచ్చి పెట్టుకుంటాను నేను. సో ఎంత మనం చేసినా కూడా లాస్ట్ ఇయర్ చేసినా లేకపోతే అంతకు ముందు చేసినా మనకి ఏదో ఒక డౌట్ వస్తూ ఉంటుంది కదా. నాకు కూడా మాటిమాటికి డౌట్ అయితే వస్తుంది, అడుగుతూ ఉంటా చేస్తూ ఉంటా అనమాట. నువ్వు చేసినావు కదా అన్నా కూడా మళ్ళీ మనకు డౌట్ వస్తూనే ఉంటుంది కదా. సో ఇలా అయితే అన్నీ నేను మంచిగా నీట్గా అయితే పుదిచి బొట్లు పెడుతున్నాను అనమాట. చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఆ రోజు. మనకి ఇంట్లో ఏమైనా పండుగలు పూజలు చేసుకుంటే అందరూ చుట్టాలు వస్తారు కదా, ఎంత నిండుగా ఎంత మంచిగా అనిపిస్తుందో కదా ఇంట్లో అయితే. ఇంకా పిల్లలు కూడా కొంచెం కోఆపరేట్ చేశారు ఆ రోజు. కలగూర అన్నాను కదా, 5 వెజిటేబుల్స్తో అయితే చేస్తారనేసి. పచ్చిమిర్చితో చేస్తారనమాట. మెయిన్లీ పచ్చిమిర్చి, కాకరకాయ అండ్ వంకాయ, చిక్కుడుకాయ ఇవైతే మస్ట్ అండ్ షుడ్గా అయితే ఇందులో యాడ్ చేస్తారు. ఇంకా గుమ్మడికాయ, తీయ గుమ్మడికాయ అంటారు కదా, సో అది కూడా యాడ్ చేస్తారనమాట. ఈ 5 వెజిటేబుల్స్తో అయితే కూర వండుతారు. ఇది పోపు వేయకుండా ఉండాలన్నమాట. సో ఆయిల్ ఇంకా ఉప్పు వేసి దాంట్లోనే ఉడికిస్తారనమాట. మంచి టేస్ట్గా కూడా అవుతుంది అనమాట. సో చారు కూడా అంతే, మనకు చింతకాయ అప్పుడే అవుతుంటుంది కదా, ఆ చింతకాయ తీసుకొచ్చి కాలుస్తారనమాట. కాల్చి పచ్చిమిర్చి కూడా కాలుస్తారు, దాన్ని 2 స్మాష్ చేసి తీసిన రసాన్ని అయితే ఇలా మనకు చారులా ప్రిపేర్ చేస్తారనమాట. సో పోపు వేయకుండా వండే పద్ధతి అనమాట ఇది. పూర్వకాలంలో ఎలా చేస్తుండేనో అలాగే అనమాట. ఇప్పుడు మన ఫ్యామిలీకి అంటూ ఒక ఆచారం ఉంటుంది కదా, ఎప్పటికైనా కూడా ఆ ఆచారాన్ని ఫాలో అయిపోతే సరిపోతుంది అనమాట. మనకి మన పెద్దలు చెప్తుంటారు కదా, మా వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు అనేసి. అలా మనం తెలుసుకొని చేసుకుంటే మంచిది. సో ఎక్కడైనా కూడా ఈ బోనం వండే పద్ధతి అయితే ఇలాగే ఉంటుంది అనమాట. సో కొత్తగా చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఎలా చేయాలి ఏంటన్నది కూడా నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తాను. దీని కంటిన్యూషన్ వ్లాగ్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలా నీట్గా అయితే అన్నీ చేసుకుంటున్నాను అన్నమాట. నాకు కంకణాలు ప్రిపేర్ చేసేయడానికి ఒకరు, ఇంకా ఇవన్నీ అందించడానికి ఒకరు, ఇలా నాకైతే ప్రతి ఒక్కరైతే హెల్ప్ చేస్తున్నారు అనమాట. అయినా కూడా ఇది చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి మనకి అంత తొందరగా అయితే కాదు. అండ్ ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి ఈ పనుల్లో మనం పడి మనకు అంత ఆకలి కూడా అనిపించదు, చాలా మంచిగా అనిపిస్తుంది ఆ రోజైతే. చాటలో ఏమేమి పెడతారు ఏంటి, మనం దేవుణ్ణి ఎలా ఎత్తుకోవాలి ఏంటి అన్నది ఫుల్ డీటెయిల్గా అయితే మన ఛానల్లో అప్కమింగ్ వీడియోస్ అయితే వస్తాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల ఏంటంటే ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, హ్యాపీగా చూసేయచ్చు. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఇదండి మన వ్లాగ్. ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ వాల్యుబుల్ కమెంట్ని కమెంట్ సెక్షన్లో యాడ్ చేసేయండి. సో మరొక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్.